నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. కుంభమేళా. సో కుంభమేళాకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా వెళ్తారు, అక్కడ పాల్గొంటారు కూడా. బట్ ఇప్పుడు కుంభమేళాతో పాటు ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఏంటి అని అంటే, ఒకానొక టైంలో బాలీవుడ్లో హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి ఇప్పుడు అక్కడ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటోందని ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒక పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్, టైం కేటాయించి వీడియోస్ ఇంతలా షేర్ చేయడం అవసరమా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్. నమస్తే అండి. అంటే వీడియో మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఒక పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయిని ఒక హీరోయిన్ అని, ఒక అమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వాలి అని, ఆల్రెడీ వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్లో ఆమె హీరోయిన్ అని ఇలా చాలా వార్తలు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా వేదికగా. అంటే ఆబ్వియస్లీ అక్కడ కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి కాదు, ఎవరైనా అమ్మాయిలు పనిచేసే వాళ్ళు ఎక్కడైనా కానీ బాగుంటారు. పర్టికులర్ ఆ అమ్మాయి వీడియోని వైరల్ అవ్వడానికి కారణం ఏమేమి ఉండొచ్చు అంటారు? వేలం వెర్రి అంటారు కదా, అది అక్షరాల మనం చూస్తున్నాం ఇవాళ. ఓకే, సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియా వికృత రూపం ఇది. సో నిజం చెప్పాలంటే కొంతమంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. ఆ ఓవర్ నైట్ స్టార్స్ అవ్వటంలో ఈ అమ్మాయి కూడా ఆ కోవకు చెందిన అమ్మాయి అనుకోవాలి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళ దుంపదేగా వీళ్ళ ముఖాలకు అమ్మాయిలనే చూడలేదా ఏంది వీళ్ళు? ముఖం మీరు అదేనండి, వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం ఎన్ని షేర్లు చేస్తున్నారు. అబ్బాయిలేనండి, ఎవరు అమ్మాయిలు తీసుకోవట్లేదు, అబ్బాయిలే కదా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీళ్ళ ముఖాలకు అసలు అమ్మాయిలను చూడలేదా? ఇప్పుడు అందమైన అమ్మాయిలను కనీసం చూడలేదా? సెల్ఫీలు తీసుకోవడానికి తెగపడ్డం ఏంటి? చివరికి ఎలాంటి దశకి తెచ్చారంటే దుర్మార్గంగా, ఆ అమ్మాయికి ముసుగేసి వాళ్ళ తల్లిదండ్రులు దాచాల్సి వస్తుంది. వచ్చిన ప్రతోడు సెల్ఫీ కావాలంటున్నాడంట. అరే ఏమైనా పూసలు కొంటామంటే పూసలు వద్దండి, సెల్ఫీ కావాలండి అంటున్నాడంట. నీ దుంపదగా సెల్ఫీలు ఏందిరా బాబు? ఏమన్నా భారతదేశానికి ఏమన్నా ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంటా? ద్రౌపది ముర్ము గారు వస్తే కూడా సెల్ఫీ తీసుకోవడానికి ఇలా ఎగబడ్డరేమో. వీళ్ళ పిచ్చి పరాకాష్ట అని చెప్పాలి. అప్పుడప్పుడు శ్రీశ్రీ చెప్పాడు, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, ఆడపిల్ల, కాదేది కవితకు అనర్హం అని చెప్పాడు. అట్లా కాదేది ఇన్స్టాగ్రామ్కి అనర్హం, కాదేది ఫేస్బుక్ అనర్హం, కాదేది ట్విట్టర్కి అనర్హం, కాదేది సోషల్ మీడియాకి అనర్హం అన్నట్టుగా తయారు చేశారు. ఇది ఇప్పుడు పుట్టిన వేలం వెర్రి కాదు, ఇప్పుడు పుట్టిన పిచ్చి కాదు ఇది. ఈ పిచ్చి పీక్స్లో ఉంది ఆల్రెడీ. ఓకే, ఈ పిచ్చికి అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. ఈ పిచ్చికి ఒకళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం. సరే, ఫస్ట్ జాతీయ స్థాయిలో తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం. కచ్చాబాదం అని ఒక ఆయన పల్లీలు అమ్ముకునేవాడు. పల్లీలు అమ్ముకుంటూ కచ్చాబాదం అనుకుంటే చిన్న పాట పాడుకుని నా పల్లీలు కొనండి చాలా టేస్టీగా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేసేవాడు. వీళ్ళ దుంపదేగా అతన్ని తీసి ట్విట్టర్లో పెడితే ఎవరెవరో స్పందించి వాళ్ళు తీసుకొచ్చి అతన్ని ఒక సెలబ్రిటీ చేసి అతనితో ఒక ఆల్బమ్ చేసి చివరికి ఇప్పుడు కచ్చాబాదం ఆయన పరిస్థితి ఏమిటంటే ఒక కారు కొనుక్కున్నాడంట. సరే, ఏ పని చేసేవాడు ఆ పని చేసుకోవాల్సిందే, తప్పదు. మీకు సోషల్ మీడియా ఇలా ఎత్తి ఇలా పడేస్తుంది. సో చివరికి దాన్ని ఇలా ఎత్తినప్పుడు దాన్ని నిలుపుకోవాలంటే చాలా కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెచ్యూరిటీ, ఆ ఐక్యూస్ వాళ్ళందరికీ ఉండవు వాళ్ళకి. సో చివరికి ఒక కారు కొనుక్కున్నాడంట. ఆ కారు ఏది యాక్సిడెంట్ అయిందంట. చివరికి రోడ్డున పడ్డాడు. రోడ్డున పడి మళ్ళీ పల్లీలు అమ్ముకుందామని వెళ్ళి కచ్చాబాదం అని పాట పాడుతుంటే నో ఈ కచ్చాబాదం నాకు అమ్మేసావు ఇప్పుడు అంటున్నాడంట. వాడేవాడు ప్రైవేట్ ఆల్బమ్ తీసినవాడు, దీని రైట్స్ నావి, ఇంక నువ్వు పాడడానికి లేదన్నాడంట. అట్టుంటుంది సోషల్ మీడియా. మొన్న ఈ మధ్య చూశారు మీరు, అసెంబ్లీ చుట్టుపక్కన ఒక అతను ఏదో కుర్చీ తాత అని ఫేమస్ అయ్యాడు. అతనేదో అతని మానాన్ని అతనుంటే వీళ్ళకి యూట్యూబ్లు ఈ ఇన్స్టాలు వచ్చినప్పుడు పని బాట ఏం లేదు. ఇలా మైకిల్ తీసుకెళ్ళిపోయి అడుగు తినేవాడిని, అక్కడుండేవాడిని, బిచ్చగాళ్ళని వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతా ఉంటారు. అలా చేస్తున్న ఇంటర్వ్యూలో ఈ కుర్చీ తాత తన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఫ్లాష్ బ్యాక్లో కుర్చీ మడత పెట్టి అనగానే అదొక రైమ్ వచ్చింది. అక్కడి నుంచి ఇంకా కుర్చీ తాత మాకు కూడా ఇంటర్వ్యూ ఇస్తామని పొలోమంటూ పెట్టారు. చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది కుర్చీ తాత అంటే, మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడత పెట్టి పాట పాడేదాకా వెళ్ళిపోయింది. చివరికి ఆయనకి ₹1,00,000 ఇచ్చి కుర్చీ తాత పాట పాడించారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ నిలుపుకోగలుగుతారంటే ఆ రోజే నిలుపుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కొంతమంది నిలుపుకున్నారు కానీ చాలా తక్కువ మంది అంటున్నా, వేళ మీద లెక్క పెట్టచ్చు. వీళ్ళందరూ ఓవర్ నైట్ స్టార్స్. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు చాలామంది టైటిల్స్, బిచ్చగాడు
మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూస్తే మీరు అవాక్ అవ్వాల్సిందే అని పెడతాడు. thumbnails. కొట్టండి లక్షల వ్యూస్, 2 లక్షల వ్యూస్, 3 లక్షల వ్యూస్. జనానికి కూడా కొత్తదనం కావాలి. ఒకప్పుడు ఇంటర్వ్యూ చేయాలంటే మనము ఒక దానికి ఒక ఉండేది, ప్రిపరేషన్ ఉండేది. అవును, ప్రామాణికాలు ఉండేవి. ఎవరిని చేయాలి, ఎవరు సమాజానికి ఎవరు ఉపయోగపడతారు. ఇవాళ ఏం లేవు. బిచ్చగాడిని ఇంటర్వ్యూ చేస్తాం. వాడేవాడు అప్పుడిప్పుడు కుమారి ఆంటీ అని 2 లివర్లు ఎక్స్ట్రా వేసినందుకు వీడియో తీసి పెట్టాడు వాడెవడో. 2 లివర్లు ఎక్కువ 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా అన్నందుకు వీడియో తీసి పెట్టాడు. దీనమ్మ జీవితం. వాళ్ళు జనం మొహం వాసిపోయినట్టు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మ నాన్న అన్నం వండి పెట్టనట్టు, వాళ్ళ పెళ్ళాలు అన్నం వండి పెట్టనట్టు వీళ్ళ దుంపదగా వెళ్ళి ఆ కుమారి ఆంటీ మీద పడ్డారు. వెళ్ళి పొలోమంటూ తినేయడమే. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అవును, అది కంప్లైంట్ దాకా వెళ్ళింది. కంప్లైంట్ దాకా వెళ్ళి ఆమె షాపు తీసేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మంచి మనసు తీసుకొని మళ్ళీ ఆమె షాప్ పెట్టించి ఆమె చివరికి సెలబ్రిటీ అయిపోయి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వరద బాధితులకు సహాయం చేసేంత దాకా వెళ్ళిపోయింది ఆమె. సో ఈ సోషల్ మీడియా వేలం వెర్రి అంటే నేను చిన్నప్పుడే విన్నా. వేలం వెర్రి అనే మాట చిన్నప్పుడే విన్నా. వేలం వెర్రి అంటే ఏదో అనుకునేవాడిని, ఇది అనుకుని ఇప్పుడు అనుకుంటున్నా. అంటే వెర్రి వరకు తిక్కగా చేయడం అని. వేలం అంటే వేలం వెర్రి రెండు ఒకటే, అంటే విడదీసి చెప్పొద్దు కానీ మనం అంటే వేలం వెర్రి అంటే సో ఏది అనుకుంటే దాని మీద పిచ్చిగా వెర్రిగా దాని మీద వెళ్ళిపోవడమే. ఇవాళ రోజుల్లో ఆ రకమైన పరిస్థితి మనకు కనపడతా ఉంది. డెఫినెట్గా ఇది ఒక రకంగా ఒక 20% స్వాగతించదగ్గదైనా 80% దీన్ని మనము కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. పబ్లిక్ వాళ్ళ ప్రైవసీ కూడా దెబ్బతింటుంది. చివరికి ఆ అమ్మాయిని ఏం చేశారండి ఇవాళ, ఆ అమ్మాయితో సెల్ఫీలు అని చెప్పి అక్కడ తాకడం ఇక్కడ తాకటం, చివరికి మా అమ్మాయికి భద్రత కరువు అవుతుంది, ఎవడేం చేస్తాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు తలను పట్టుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సో వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించినట్టే కదా. సో ఎవరో మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు తనకి తీసుకెళ్లి హెయిర్ కర్ల్స్ చేయడము, మేకప్ చేయడం ఇవన్నీ కూడా చేసినటువంటి వీడియో కూడా ఏమైనా చేస్తారు. అమ్మాయి ఫోటో పెట్టి ఏఏలో పెడితే ఎట్లా కావాలంటే అట్లా తెప్పచ్చు ఫోటోని. డైరెక్ట్ గా అమ్మాయిగా చేస్తారు, మేకప్ చేస్తారు, హెయిర్ స్టైల్ చేస్తున్నారు. సో అమ్మాయికి ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందంట. బాలీవుడ్లో ఒక దర్శకుడు ఎవరో సినిమా తీస్తానన్నాడు. సరే మంచి పరిణామమే. పోనీ పాప మా అమ్మాయి ఏదో తేనెకళ్ళ సుందరి, మరి ఆ అవకాశంతో వాళ్ళ జీవితాలు బాగుపడితే పర్లేదు, మనం ఒకంత సంతోషపడే, ఎవరైనా బాగుండాలి కదండి. సో ఒకంత సంతోషపడమే కానీ ఈ తరహా పిచ్చితనము వెర్రితనము ఉండద్దు. పలానా చోట పలాంది ఉంది అని చెప్పంగానే ఓని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిదానికి వేలం వెర్రి, ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉండదన్నమాట. ఆ లిమిట్లెస్గా చేయడం వల్ల ప్రమాదాలు కూడా, తిరుమలలో కూడా ప్రమాదం జరిగింది కదా. సో ఆ భక్తి అయినా ఇవైనా ఏమైనా కానీ ఒక పరిమితికి మించితే కనుక ప్రమాదాలకు కారణమవుతాయి. అలాగే ఇవాళ మోనాలిసా భోంస్లే మధ్యప్రదేశ్లో ఇండోర్లో పూసలమ్ముకునే ఒక కుటుంబంకి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఈ కుంభమేళాలో ప్రయాగరాజ్కి వెళ్ళి ఎక్కువ మంది జనం వస్తారు, పూసలు కొనుక్కుంటారు. ఈ పూసలు వేసుకుంటే మీకు బీపీ తగ్గుద్ది సార్, ఈ పూసలు వేసుకుంటే మీకు షుగర్ రాదు సార్ అని చెప్పి ఏదో ఆ అమ్మాయి తంటల అమ్మాయి పడి అమ్ముతుంటే వీళ్ళు వెళ్ళి చివరికి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీశారు. చివరికి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిని లోపల పెట్టేసి నువ్వు ఇంక వ్యాపారం దేని చేయదు తల్లి, మేము అమ్ముకొని వస్తాం, నువ్వు కొంచెం గుట్టుగా లోపల ఉండని చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో చెప్పారు చూసారా, ఏంద్రా బాబు ఇంత వేలం వెర్రి అంటే పూసలమ్మే అమ్మాయి అంటారు సార్. పూసలమ్మే అమ్మాయి ఇంత అందంగా ఉందంటే వార్తే కదా సార్ అంటున్నారు. ఊరు మీ పాసుగాల మీ చుట్టుపక్కల చూడండి రా అందాలు. సో కూరగాయలు అమ్మే అమ్మాయో, లేకపోతే చిన్న రిసెప్షన్ జాబ్ చేసే అమ్మాయో, లేకపోతే ఇంకో కూలి పనికి వెళ్ళే అమ్మాయో, వ్యవసాయ కూలికి వెళ్ళే అమ్మాయో, వీళ్ళందరిలో కూడా సౌందర్యం ఉంటుంది, సౌందర్యం లేక కాదు. సో మనకేంటంటే ఎవడో ఏదో చూసి పెట్టాడు కాబట్టి అవునా ఇది నిజంగా అందంగా ఉందా అని చెప్పేసి ఆ రకంగా మనం వాటి వెనక పరిగెట్టడం తప్ప అంతకు మించి లేదు. సోషల్ మీడియా వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కొన్ని సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటుంది. సో తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. సో సోషల్ మీడియాలో ప్రతిదానికి అంటే ఏదైతే అవసరం ఉండదో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. కొంచెం తగ్గించుకుని దేనికి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది కొంచెం ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది చూసే వాళ్ళందరూ కూడా. సో మీ విశ్లేషణని, మీ అభిప్రాయాన్ని, ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.